ఆల్ ఇండియా వ్యూవర్స్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో జరగబోయే బహిరంగ సభకు సమాలోచన చేయడానికి సమారంభానికి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఫెడరేషన్ అధ్యక్షుడు ఆనంద్ ప్రసాద్ గారికి, అదేవిధంగా ఇచ్చేసినటువంటి కుల బాంధవులకి, పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. మామూలుగా తమాషా వ్యవహారంలో ఇరుక్కుంటాను మనం ఉదయం నుంచి. లిఖా 10 पेज लिखा आया आया अंडा आया नहीं. We have started this meeting with an agenda. క్లారిటీతో మనం ఒకటి ఒక సన్నాహక సమావేశం, ఇది ఒక బహిరంగ సభ. మళ్ళీ కలెక్టింగ్ ఆఫ్ ఒపీనియన్స్ అవసరం లేదనుకుంటా. మెంటల్లీ, ఫిజికల్లీ, ఫినాన్షియల్లీ యూ షుడ్ గెట్ ప్రిపేర్డ్. ఆర్థికంగా, భౌతికంగా, మానసికంగా అన్ని రకాలుగా మనం సన్నాహకంకు తయారు కావడానికి ఇక్కడికి వచ్చున్నాం. అంతేకాకుండా చాలామంది పెద్దలు ఉన్నారు, చాలామంది విఘ్నులు ఉన్నారు, మేధా సంపత్తి వాళ్ళు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు, ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అందరికీ కూడా తెలియనటువంటి బాధ ఉంది. ఐకమత్యం అనే నినాదం వెనుక కావచ్చు, ఈ సమావేశాల వెనుక కావచ్చు, అందరికీ కూడా ఉన్నటువంటి బాధ కానీ దుగ్ధ కానీ ఏమంటే రాజకీయ ప్రాధాన్యత పొరబడుతోంది, మన సమస్యల మీద పోరాడేటువంటి వేదిక లేకుండా పోతామనేది అందరికీ అంతర్లీనంగా ఉన్నటువంటి ఆలోచన. ఈ ఆలోచనని ఒక కార్యరూపం దాల్చాలంటే ఏ ఫెడరేషన్ అయినా, ఏ పొలిటికల్ పార్టీ అయినా, ఏ ఆర్గనైజేషన్ అయినా 3 రకాలుగా పటిష్టంగా ఉండాలి. మొదటి ఆలోచన, రెండోది సంస్థాగతంగా బలోపేతంగా ఉండడం, వివిధ స్థాయిల్లో నాయకత్వం ఉండడం, అన్నిటికీ మించి ఏదైతే రాష్ట్ర నాయకత్వం కావచ్చు, జాతీయ నాయకత్వంగానూ ఉంటుందో ఆ నాయకత్వం బలంగా ఉండడం, ఆ నాయకత్వాన్ని అందరూ కూడా ఆమోదించడం, బలంగా నమ్మడం. ఆ ఆలోచనని ఒకసారి అందరి ఆలోచనలు పంచుకున్న తర్వాత అయినా ఆ నాయకత్వం ఇచ్చేటువంటి డైరెక్షన్ని అందరూ కూడా ఏమాత్రం సంకోచించకుండా ముందుకు పోవడం. రకరకాలుగా సమస్యల మీద మనం మాట్లాడాలనే ఆలోచనతో వస్తున్నాం. బేసిక్గా మన సమస్య ఏంటంటే మనకు పరిష్కారం దేనికి కావాలో తెలియదు. ఇక్కడ కన్ఫ్యూజన్లో ఉన్నాము. అది రాజకీయ పరిష్కారం కావాలన్నా, లేదా చేనేత కార్మికుల సమస్యల గురించి పరిష్కారం కావాలన్నా, లేదంటే ఈ జాతి అభ్యున్నతి కోసం పాటుపడేటువంటి ఆలోచనతో, విధానంతో ముందుకు పోవాలనే ఆలోచనతో మనకు క్లారిటీ పొరబడతా ఉంది. నాకున్నటువంటి పరిమితమైనటువంటి ఆలోచన మేరతో చెప్తా ఉన్నాను. ఈ రకమైనటువంటి సమావేశాలు మీరు నిర్వహించుకోవాలనుకోవడమే ఒక మంచి ఆలోచన. ఎందుకంటే మీటింగ్ ఆఫ్ మైండ్స్, మీటింగ్ ఆఫ్ పీపుల్, ఇట్ మేక్స్ డిఫరెన్స్. ఖచ్చితంగా 10 మంది ఆలోచనలు కానీ, 10 మంది మనుషులు కానీ కలిస్తే చాలా బలంగా ఉంటాయి. ఒక సంకల్పంతో కలిస్తే మరింత బలంగా ఉంటుంది. అణగారిన వర్గాలని చెప్పడంలో సిగ్గుపడతామని సిగ్గుపడతాను. ఇంకా అణగారిన వర్గాలు కాదు, మనంతకు మనం స్వయంగా అణచివేయబడుతున్నటువంటి వర్గాలు. మనల్ని ఎవరు అణచేయరు. ఎంతసేపు మన హేమలత గారేమో వాళ్ళ మామగారు 50 ఏళ్ళ క్రితం అంటారు, మా ధర్మారం వాళ్ళేమో స్వాతంత్రం వచ్చినాక మొదటి 2 సార్లు అంటారు. ఇప్పుడు కూడా కుల ప్రాతిపదిక మీద నాయకత్వం కావాలని కూడా ఒక రకమైనటువంటి లీడర్షిప్. దెర్ ఆర్ సర్టెన్ క్లాసిఫికేషన్స్ ఇన్ లీడర్షిప్. కొన్ని భిన్నమైనటువంటి విభజింపబడి ఉంటాయి నాయకత్వాలు అనేవి. కొంతమంది ఎక్స్ట్రాడినరీగా మాట్లాడగలుగుతారు, కొంతమందికి ఎక్స్ట్రాడినరీగా నాలెడ్జ్ ఉంటుంది, కొంతమందికి ఎక్స్ట్రాడినరీగా విషయ పరిజ్ఞానం ఉంటుంది. వాళ్ళు కూర్చొని దే డూ దే హోంవర్క్, పార్టీలకు పనిచేస్తారు. ఈవెన్ దట్ ఈస్ ఆల్సో లీడర్షిప్. ఇంకొంతమంది వ్యాపారంలో